ఓకే. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం హాస్పిటల్‌కి సంబంధించినటువంటి మరికొన్ని పదాలను నేర్చుకుందాం. రైట్. దిస్ ఈజ్ పార్ట్ 2. ఓకే. థెరపీ. థెరపీ. THERAPY. థెరపీ అంటే వ్యాధిని నయం చేయు ప్రక్రియ మరియు పద్ధతి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? దానిని మనం థెరపీ అని పిలుస్తుంటాం. థెరపీ. THERAPY. థెరపీ అంటే వ్యాధిని నయం చేయు ప్రక్రియ మరియు పద్ధతి అనే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్. ఆపరేషన్. OPERATION. ఆపరేషన్. ఆపరేషన్ అంటే పని అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్. ప్రొసీజర్. PROCEDURE. ప్రొసీజర్ అంటే ప్రక్రియ, పద్ధతి అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్. PRECRIPTION. ప్రిస్క్రిప్షన్. మళ్ళీ చెప్తున్నాను స్పెల్లింగ్. PRESCRIPTION. ప్రిస్క్రిప్షన్ అంటే ఒక పేషెంట్‌ని పూర్తిగా పరిశీలించి, అంటే అతని యొక్క సమస్య ఏదో పూర్తిగా పరిశీలించి, చివరగా వైద్యుడు రాసేటటువంటి ఒక మందుల చీటీ లేదా ఉత్తరం అని అర్థం. ఓకేనా? ఓకే. దానిని మనం ప్రిస్క్రిప్షన్ అంటారు. ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటండి? ఒక పేషెంట్‌ని పూర్తిగా పరిశీలించిన తర్వాత చివరగా వైద్యుడు రాసేటటువంటి ఒక మందుల చీటీ లేదా ఉత్తరం అని అర్థం. ఓకేనా? మెడిసిన్‌కి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్. ఓకేనా? నెక్స్ట్ కోర్స్. కోర్స్. COURSE. కోర్స్. కోర్స్ అంటే జనరల్‌గా మార్గం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఒక నిర్దిష్టమైన అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇది ఎట్లా అంటే ఒక లైన్ అన్నమాట. లైన్ ఒక గీత లాంటిది. ఖచ్చితంగా చేయాలంటే చేయాలి. ఓకే. టైమ్ లైన్ అని కూడా అంటుంటారు దీన్ని. టైమ్ లైన్ అంటే కాలక్రమం అని అంటుంటారు. ఎందుకు ఇలా అన్నారు అంటే కోర్స్ అంటే చూడండి, ఇది మనం హాస్పిటల్‌కి సంబంధించింది మాట్లాడుకున్నట్లయితే మెడిసిన్ కోర్స్‌కి సంబంధించింది. ఓకేనా? మెడిసిన్ అది కోర్స్ అన్నమాట. అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించినట్లే మాట్లాడినట్లయితే విద్యా కోర్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది కోర్స్ అనేది ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్‌కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇంటర్మీడియేట్ ఉంది. ఓకేనా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ చదవాలి ఇంటర్మీడియేట్ మరి. ఓన్లీ ఫస్ట్ ఇయర్ చదివి నేను సెకండ్ ఇయర్ చదవకుండా డిగ్రీలో జాయిన్ అవుతా కుదురుతదా? కుదరదు. కంపల్సరీ మనం సెకండ్ ఇయర్ చదివితేనే ఆ కోర్స్ అయిపోయినట్టు నెక్స్ట్ డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు కదా! ఈ మెడిసిన్ కూడా అంతే. కోర్స్ అంటే ఏంటండి? ఒక టైమ్ లైన్, ఒక నిర్దిష్టమైనటువంటి కాలక్రమం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఖచ్చితంగా అది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అనే డిసీజ్ ఉందనుకోండి. ఓకేనా? అనుకుందాం. మనం హాస్పిటల్‌కి వెళ్తాం. మనకు ఒకటి ఇస్తారు. మలేరియాకి సంబంధించింది. ఓకేనా? పరెంటరల్ యాంటీ మలేరియాస్ అనే మెడిసిన్ రాస్తారు. ఓకేనా? అది ఖచ్చితంగా అదే వాడాలి. లేకపోతే నువ్వు ఇంకో డిసీజ్‌కి సంబంధించింది వాడితే అది అది వర్క్ అవుతుందా? కాదు. నీకు అది నయం అవుతుందా? కాదు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన కోర్స్ ఏదో ఆ టైం వరకు నువ్వు అదే వాడాలి. టైం లైన్ చెప్పాను కదా! కాలక్రమం వరకు అదే వాడాలి. ఎట్లా అంటే ఒక 15 డేస్ వాడమని చెప్పాడు కోర్స్. ఖచ్చితంగా 15 డేస్ అదే కోర్స్ వాడాలి. కానీ మరొక కోర్స్ వాడితే సెట్ అవ్వదు. అది నయం అవుతుందా? కాదు. మరింత ఎక్కువ అవుతుంది. అంతే కదా! ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ కోర్స్‌కి సంబంధించి మాట్లాడితే ఇంటర్మీడియేట్ ఉంది. 2 ఇయర్స్ చదవాలి. అది కోర్స్. ఓకేనా? ఫస్ట్ ఇయర్ చదివి నువ్వు సెకండ్ ఇయర్ చదవకుండా డిగ్రీలో జాయిన్ అవ్వగలుగుతావా? నో. ఇట్స్ నాట్ పాసిబుల్. అలా అన్నమాట. ఓకేనా? దీనిని మనం కోర్స్ అంటారు. కోర్స్ అంటే ఒక లైన్, ఒక గీత లాంటిది. టైమ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. కాలక్రమం, నిర్దిష్టమైనటువంటి. ఓకేనా? పర్టిక్యులర్. దట్స్ ఇట్. ఓకేనా? చేయాలంటే చేయాలంతే. ఓకే. నెక్స్ట్ రూమ్. రూమ్. ROOM. రూమ్ అంటే గది. రూమ్ అంటే గది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ సూచర్. సూచర్. SUTURE. సూచర్ అంటే కుట్టు. ఓకేనా? కుట్లు అంటారు చూసారా? ఆపరేషన్‌కి అంటే సర్జరీ జరిగిన తర్వాత కుట్లు వేయడం అంటారు చూసారా? వాటిని మనం సూచర్ అని చెప్తారు. సూచర్. ఓకేనా? మరి స్టిచ్ అంటే కూడా కుట్టడం అనే అర్థాన్ని ఇస్తుంది. స్టిచ్. స్టిచ్ అన్న కూడా కుట్టడం అనే అర్థాన్ని ఇస్తుందండి. కాకపోతే ఏంటంటే ఈ స్టిచ్ అనేది రెండిటికి వాడతాడు. ఒక అంటే ఏంటంటే బ్యాగ్స్ కావచ్చు, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని బట్టలు లాంటివి ఉంటాయి కదండీ! క్లాత్స్ అలాంటి వాటిని కుట్టడానికి వాడుతూ ఉంటారు. సో, ఈ సూచర్ అనేది పర్టిక్యులర్‌గా ఒక సర్జరీకి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? అంటే స్టిచ్ అన్న కూడా కుట్టడం. ఈ థ్రెడ్‌తోని కుట్టడమే. బ్యాగ్స్ కావచ్చు ఇలాంటివి కుట్టడం అనే అర్థాన్ని ఇస్తుంది. సూచర్ అనేది పర్టిక్యులర్‌గా ఓన్లీ సర్జరీకి మెన్షన్ చేస్తారని అర్థం. ఓకేనా? ఓకే. హ్మ్. నెక్స్ట్ ఉండండి చెప్తాను. నెక్స్ట్ రికవరీ. రికవరీ. RECOVERY. రికవరీ అంటే ఒకటి ఏదైనా సరే చాలా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. అనారోగ్యానికి గురయ్యాడు. ఒక సమస్యతో అనారోగ్యానికి గురయ్యాడు. అయితే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చినటువంటి దాన్ని రికవరీ అంటారు. ఓకేనా? ఎలా అంటే ఒక వ్యక్తి చాలా రోజుల నుంచి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తి
మెడిసిన్ వాడడం ద్వారా మళ్ళీ సాధారణమైనటువంటి స్థితికి వచ్చాడు. దానిని రికవరీ అంటారు. ఓకేనా? ఓకే. అయితే రికవరీ అనేది మనం చాలా ప్లేసెస్‌లో వింటారు. అంటే అతను రికవర్ అయ్యాడా అని వింటుంటారు. మరి మన మొబైల్స్, ల్యాప్‌టాప్స్ కూడా రికవరీ అనేది ఉంటుంది. ఓకేనా? అంటే జనరల్ టాక్ కాదు ఇది ట్రూ. కావాలని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. రికవరీ అంటే ఏదైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోయి మరలా సాధారణమైనటువంటి స్థితికి రావడాన్ని రికవరీ అంటారు. ఓకేనా? మన మొబైల్స్ కూడా, ల్యాప్‌టాప్స్ కూడా అప్పుడప్పుడు కొన్ని ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో, తర్వాత మళ్ళీ అంటే వాటిని మనం ఏదో ఒక విధంగా రికవర్ చేస్తూ ఉంటాం. ఓకేనా? లేదా న్యూ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడమా, లేకపోతే ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటాం. ఓకేనా? హార్డ్‌వేర్ ఇష్యూ అయిందనుకోండి షాప్‌కి తీసుకెళ్తాం. సాఫ్ట్‌వేర్ ఇష్యూ అయితే మనకు చేయగలిగినంత మనం చేసుకుంటాం. అంటే అప్పుడు కంప్యూటర్ గానీ, మొబైల్ గానీ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత. మనిషి కూడా అంతే. మెడిసిన్ యూజ్ చేస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంటాడు. ఓకేనా? ఇలా అనమాట. ఓకేనా? ఇలా అనమాట. ఓకే. నెక్స్ట్ ఇన్సిజన్. ఇన్సిజిషన్ అంటే ఇది ఏంటంటే కోత అంటారు చూసారా? కోయుట అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఇన్సిజన్ అంటే కోయుట అనే అర్థాన్ని ఇస్తుంది. CISION. ఇన్సిజన్ అంటే కోయుట, కోత అనే అర్థాన్ని ఇస్తుంది. ఇన్సిజన్ ఇప్పుడు మరి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మీకు తెలిసి ఉంటుంది. మనకు కొన్ని సర్జరీస్ చేసేటప్పుడు మనకి ఇలా చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఓకే. నేను దాన్ని ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఇలా అనమాట. ఓకే అండి. మరి ఇంకా మీకు ఏమైనా హాస్పిటల్‌కి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? నో ప్రాబ్లమ్. చెప్పాలంటే నేను కూడా రికార్డ్ చేస్తుంటాను కాబట్టి టైంకి గుర్తురావు. సో, నేను ఫస్ట్ పార్ట్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ డే కోసం నేను ఏదో ఒక టాపిక్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తున్నప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ గుర్తొస్తుంటాయి అనమాట. ఇలా చేస్తున్నాను. ఓకేనా? ఓకే. నో ప్రాబ్లమ్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. డోంట్ హెసిటేట్ టు ఆస్క్. థాంక్ యూ.